గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. అలాగే ఈ సాధకులందరూ కూడా యజ్ఞముల ద్వారా తమ పాపములను రూపుమాపు కొందురు. అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారో తెలుసా? ప్రాణాయామము చేయడం ఏదైతే ఉందో అది కూడా భగవంతుడిని చేరడానికి మనం చేస్తున్న యజ్ఞమే అని చెప్తున్నారు స్వామి. ఇవన్నీ కూడా దైవ సంబంధమైనవి. మనల్ని మనము సరి చేసుకొని, రిపేర్ చేసుకొని, మనం ఫిట్గా తయారై తద్వారా భగవంతుడిని పొందడం అనేది ఈ సాధనలన్నిటికీ కూడా లక్ష్యం. ఈ కలికాలంలో దురదృష్టం ఏంటంటే ఇక్కడ వారం రోజుల్లో ప్రాణాయామం నేర్పించేస్తాము, లేదా ప్రాణాయామం మీకు నేర్పించేసేసి మీకుండే శ్వాస సమస్యలు తగ్గించేస్తాము. ఇక్కడ యోగా నేర్పించేసి వారంలో 4 కిలోలు బరువు తగ్గించేస్తాము. ఇక్కడ ధ్యానం నేర్పిస్తాము, తద్వారా మీ మానసిక ఒత్తిడి తగ్గించేసి మీరు అనుకున్న లక్ష్యాలకు మిమ్మల్ని మేము చేర్చుతాము. ఇలాంటి బోర్డులు పెట్టి, ఇలాంటి సెంటర్స్ స్థాపించి వీటన్నిటినీ కూడా భగవంతుడిని చేరడానికి నిర్దేశించబడిన దారులు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా భౌతిక ప్రయోజనాలు కలిగించడం కోసం, అలాంటి రిజల్ట్ మేము మీకు ఇవ్వడం కోసము మీకు ఇక్కడ మేము ప్రాక్టీస్ చేపిస్తాము రండి అని బోర్డులు పెట్టి సెంటర్లు స్థాపించి ఇంత అనేసి ఒక్కొక్క సెషన్కి ఫీజు తీసేసుకుంటున్నారు. ఇలాగా ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఈ కలికాలంలో మనకి గురువులు అయిపోయారు. ఇవన్నీ కూడా మనిషి తనను తాను సరిచేసుకొని తను పర్ఫెక్ట్గా తయారై భగవంతుడిని చేరడానికి నిర్దేశించబడిన దారులు అని పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెప్తూ ఉంటే వాటిని కూడా ప్యాకేజీ లెక్కన వారంలో ఇది నేర్పుతాం, 10 రోజుల్లో అది నేర్పుతాం, క్రాష్ కోర్సులో సమ్మర్ హాలిడేస్లో ఇది నేర్పుతాం అనేసి పెట్టారండి. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. ఎక్కడివి ఎందుకు వాడుతున్నారు? ఒక సబ్జెక్ట్ ఉందంటే దానివల్ల పొందాల్సిన ప్రయోజనం ఏమిటి? వీళ్ళు ఒక ప్యాకేజీ స్కీమ్ కింద ఎంతవరకు నేర్పి ఏం చెబుతున్నారు ఆలోచన చేసుకోండి. ప్రాణాయామంలో రకరకాల ప్రక్రియలు కూడా భగవంతుడిని పొందడానికి అని స్వామి చెబుతూ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసా? కొందరు యోగులట అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును ఆ విధముగా హవనము చేస్తారట. దీన్ని కూడా యజ్ఞంతో పోల్చుతున్నాడు పరమాత్మ. ఏమిటో తెలుసునా మీకు? రేచకము, కుంభకము, పూరకము అనేసి ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి. తొందరపడి ఇళ్లలో ప్రాణాయామాలు అవి చేయకండి, చాలా ప్రమాదము. మన సొంత తెలివితేటతో ప్రాణాయామం ఎప్పుడు యూట్యూబ్లో చూసో, షార్ట్స్లో చూసో, ఇన్స్టాగ్రామ్లో చూసో, పుస్తకాల్లో చదివి అస్సలు సాధన చేయకూడదు. ప్రాణాయామం చేయడానికి ఒక ప్రక్రియ, మనల్ని మనం ముందు మెరుగుపరుచుకోవాలి. దానిలో ఒక గొప్ప స్థాయి ఉన్న గొప్ప అనుభవజ్ఞుడైన గురువు సమక్షంలోనే చేయగలగాలి. గుర్తుపెట్టుకోండి. మనము సహజంగా శ్వాస తీసుకుంటాం, ముక్కుల ద్వారా, నాసికారంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాము. ఆ శ్వాసకు మూలం ఏమిటంటే హృదయం. హృదయం దగ్గరికి వెళుతుంది. మరలా ఆ తర్వాత దాని మనం మళ్ళా బయటకి శ్వాస విడుస్తాం. అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఇది మీ అందరికీ తెలుసు కదా. అపాన వాయువుకి స్థానం ఎక్కడ అంటే గుద స్థానము అని చెప్తారన్నమాట. అంటే కింద వైపు అపాన వాయువు పెడుతుంది. పూరక ప్రాణాయామం అని ఉంటుంది అనమాట. ప్రాణాయామంలో అదొక స్థితి అనమాట. ముక్కు ద్వారా, నాసికారంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని దాని హృదయానికి తీసుకొని వెళ్ళి నిదానంగా నాభి వరకు తీసుకొని వెళ్ళి ఆ గాలిని కింద స్థానానికి తీసుకుని వెళ్తారన్నమాట. ప్రాణవాయువుని అపాన వాయువులో హవనము చేయడము అంటే అది రేచక ప్రాణాయామం అని ఇంకోటి ఉంటుంది అనమాట. అది నిదానంగా నాభి నుండి కింద వరకు ఉన్న గాలిని హృదయ మార్గం ద్వారా పైకి తీసుకొచ్చేసి నాసికా రంధ్రాల ద్వారా బయటికి వదులుతారు అనమాట. ఆ వదిలే సందర్భంలో దానిలో అపానవాయువు కూడా కలుస్తుంది. అది కూడా నాసికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. దానిని రేచక ప్రాణాయామం అంటారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఏదైనా సరే పూజ కూర్చున్నప్పుడు, షోడశోపచారాల పూజ వ్రతము చేసేటప్పుడు ప్రాణాయామం కరిష్యే అంటాం అనమాట. ఎందుకంటాం? తూతూ మంత్రంగా అంటాం. అనగానే గబాల్ ఈ ముక్కు ఇట్లా అనేసేసి పూరక కుంభక రేచకం కరిష్యే అంటే పూరకము, కుంభకము, రేచకం మొత్తం చేసేస్తాను నేను అంటాం. అంటే ఏం చేస్తాం? మనం భగవంతుడి ముందు కూర్చొని అబద్ధం చెప్తున్నాం. మనకి పూరకము, కుంభకము, రేచకము ఏది రాదు. ఆ పేర్లు కూడా చాలామందికి తెలియదు. ఈ వ్రతాలు ఏదైనా చేపించేటప్పుడు పంతులు గారు ఏం చెప్తారంటే ఆ ప్రాణాయామం కరిష్యే, ముక్కు మూసుకోండి,
అయిపోయింది. అదే ప్రాణాయామం అంటే ఒక ముక్కు మూసుకోవడం, ఒక ముక్కులో నుండి గాలి వదలడం, అదే ప్రాణాయామం. ఇక ఆ తర్వాత మిగతా పూజ హడావుడిగా చేసేయాలి, పెద్ద ఫలితం మనకు వచ్చేయాలి. ఈ కలియుగంలో పూజలన్నీ కూడా అలాగే తయారైపోయాయి. ఈ ప్రక్రియ ఏం చేస్తుందంటే ఒక మనిషిని అంతర్గతంగా శుద్ధి చేసేస్తుంది. శారీరకంగా శుద్ధి చేసి, మానసికంగా శుద్ధి చేసి, ఈ ప్రాణాయామ ప్రక్రియ వలన ఇంద్రియాలన్నీ కూడా కంప్లీట్గా అణిగిపోయి, కంట్రోల్ అయిపోయి, మనసు సమస్థితికి వచ్చేసి బ్యాలెన్స్డ్గా అయిపోయి, అందులో ఉండే సూక్ష్మమైన బుద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బాగా స్థిరంగా ఉంచుకునే ఒక దశ, ఆ పరిస్థితి మనకు తీసుకొచ్చేది ప్రాణాయామ ప్రక్రియ. ఇది ఏదో వారం రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ ఏదైనా సెంటర్లో చేరితే నేర్చుకునేది కాదండి. ఇది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. ఇది రావాలి అంటే ఫస్ట్ శాకాహారం తీసుకోవాలి, మాంసాహారం వదిలేయాలి, కంప్లీట్గా వదిలేయాలి. గుడ్డు శాకాహారమే కదండి, ఇలాంటివి ఏం మాట్లాడకూడదు. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో ఆనియన్ గార్లిక్ లాంటివి ఇంకొన్ని రకాల ఆహార పదార్థాలు శాకాహారంలో కూడా తినటం మానేయాలి. ఆ తర్వాత స్టెప్లో నూనెలు నేతులు వేసి వేయించినవి ఇలాంటివి చిరుతిళ్ళు ఇవన్నీ కూడా తినటం మానేయాలి. ఆ తర్వాత స్టెప్లో ఉడికించినవి మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత స్టెప్లో నానబెట్టినవి అలాంటివి తీసుకోవాలి, గింజలు అలాంటివి. ఆ తర్వాత స్టెప్లో నిదానంగా పళ్ళు మాత్రమే, ఇంకా పాలు కూడా వదిలేస్తారు అన్నమాట. కేవలం పళ్ళు ఆకులు అలమలు మాత్రమే తీసేసుకోవాలి. అంటే ఏంటంటే ఇంకా ఆ స్థితికి వచ్చేసరికి ఈ ఆరాటము మొత్తం అన్నీ అణిగిపోతాయి. అంటే ఇంద్రియాలు కంప్లీట్గా అణిగిపోతాయి అన్నమాట. ఈ ప్రాణాయామ సాధన వలన ఈ గాలి పీల్చడము తీర్చడము, ఈ పూరక రేచక కుంభకాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాణశక్తి శరీరంలో బాగా అధికమయ్యి శరీరంలో ఆర్గాన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తూ మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండి ఇంద్రియాలన్నిటిపైన సంయమనం సాధించి వేటి మీద ఆరాటాలు ఉండకుండా రాగద్వేషాలు కూడా కంప్లీట్గా అణిగిపోయి హృదయంలో పరమాత్మను ప్రతిష్ఠించుకొని ధ్యాన నిష్ఠులై ఉండి భగవంతుడిని ధ్యానించుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఇదేమిటి అండి అంటే భగవంతుడిని చేరే ప్రక్రియ. ఇది కూడా ఎన్నో రకాల ప్రక్రియల్లో ఇది కూడా ఒక ప్రక్రియ. ప్రక్రియలన్నీ కూడా పరమాత్ముడే భగవద్గీతలో చెప్తాడు మనకి. కాబట్టి వారంలో నేర్చేసుకొని, 10 రోజుల్లో నేర్చేసుకొని, సమ్మర్ హాలిడేస్లో నేర్చేసుకొని, యూట్యూబ్లో చూసి నేర్చేసుకొని అలాగ నేర్చుకునేవి కాదండి. యోగా సాధనలు కూడా అలా నేర్చుకునేవి కాదు. ప్రాణాయామము సుశిక్షితులైన గురువు లేకుండా అస్సలు చేయకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. నెమ్మదిగా ఏదో ధ్యానం చేసేటప్పుడు నెమ్మదిగా శ్వాస తీర్చుకోవడం, నెమ్మదిగా వదలడము, శ్వాస మీద దృష్టి పెట్టడం, అంతవరకు ప్రైమరీ స్టేజ్ అది చేసుకోవచ్చు. అంతకు మించి పూరక రేచక కుంభకాలు ఇవన్నీ కూడా ట్రై చేశారంటే ప్రాణానికే ప్రమాదం. గురువు లేకుండా ఆ సాధనా మార్గము ఏ నుండి స్టార్ట్ చేసి జడ్ వరకు వెళ్ళిపోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మనకి ఇప్పుడు నచ్చింది చేస్తామంటే కుదరదు, ఆరోగ్యానికి ప్రమాదము. ఈ మార్గాలన్నీ కూడా భగవంతుడిని చేర్చేవి, భగవత్ ప్రాప్తి కలిగించే మార్గాలే. వీటన్నిటిని పరమాత్మ యజ్ఞముతో హవనముతో పోల్చాడంటే ఎంత పవిత్రమైనవో ఆలోచించండి. ఇంత గొప్ప గొప్ప ప్రక్రియలన్నీ కూడా పరమాత్ముని చేర్చుతాయి. ఇవి మన భారతదేశపు లేదా సనాతన ధర్మపు వైశిష్ట్యం అని గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు పరమాత్మ ఇంకొన్ని ప్రక్రియలు కూడా చెప్తారు. దాన్ని మనం తర్వాత శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.